వెల్కమ్ బ్యాక్ టు వాణి తేజశ్రీ వ్లాగ్. హాయ్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. చూసారు కదా తమ్మునైల్స్. శ్మశానం దగ్గరికి వెళ్తున్నాము. చూడండి శ్మశానం ఎలా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఈరోజు అమావాస్య, దానికే మేము శ్మశాన కాళీ దగ్గరికి వచ్చాము, అమ్మవారి గుడికి వచ్చాము. ఏంటంటే శ్మశాన కాళీ అనేది ఇక్కడ ప్రత్యేకం అండి. చాలా నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా భయపడ్డాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద శ్మశానం చూసిండేది కూడా బెంగళూరులో. మా ఫ్రెండ్ తీసుకొచ్చింది ఇక్కడ. అంటే నేను చాలా డల్ అయిపోయాను ఒకసారి. తను తీసుకుని వచ్చి దృష్టి తీయించిందండి. తర్వాత మళ్ళీ నేను అలా కంటిన్యూగా 4 times అమావాస్య రోజులో వచ్చి దృష్టి తీయించుకుంటాను. అంటే పాపను కూడా తీసుకుని వస్తాను, తనకు కూడా తీయిస్తాను. ఈసారి పాప రాలేదు, నేను మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చాము. తను రా అంటే అదే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాం కదా. సో తను నాకు ఎండకి నేను రాలేను మమ్మీ అని చెప్పేసి అంటే, సరేలే నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చాము. తనకి కూడా గుమ్మడికాయ కావాలా ఇంటికి కట్టుకోవడానికి అంటే వచ్చి తీసుకున్నామండి. గుమ్మడికాయ అమ్మవారి దగ్గర పెట్టిస్తారు. చూడండి ఎలా ఉందో అక్కడ అమ్మవారు. మొత్తం ఇక్కడ దృష్టి తీసి పడేస్తారు. నిమ్మకాయలు, కుకుంబర్, టెంకాయలు అన్నీ కొడుతూ ఉంటారు. చూసారా ఎలా ఉన్నారు అమ్మవారు. నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడు భయపడ్డా. తర్వాత 4 times 5 times వచ్చాం కదా, అలవాటు అయిపోయింది. చూడండి ఎంత పెద్దగా ఉందో. అమావాస్య రోజు చాలా ప్రత్యేకమండి అమ్మవారు. శ్మశాన కాళీ అనేది భారతీయ సంప్రదాయంలో ఒక శక్తివంతమైన దేవత అండి. ఆమెను మరణం తర్వాత ఉన్న ఆధ్యాత్మిక ఏమంటారు శక్తిగా భావిస్తారు. ఆమెను ముఖ్యంగా అమావాస్య రోజుని పూజిస్తారు. ఎందుకంటే ఆ రోజు మార్పు విముక్తి యొక్క రక్షకురాలిగా భావిస్తారు. సో అదనమాట. చూడండి ఎంతమంది ఉన్నారో. మార్నింగ్ టైంలో చాలామంది వచ్చింటారు. మేము మార్నింగ్ వచ్చే కాలేదు, ఎందుకంటే పాపని స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళాను కదా. వచ్చేలకు 12:30 అయిపోయింది. ఇంకా తినేసి వచ్చాము, బయలుదేరాము. పాప అయితే రాలేదు. వీళ్ళు చూడండి, ఇక్కడ 2 నిమ్మకాయలు, ఒక కుకుంబర్, టెంకాయ తీసుకున్నాను ఇక్కడ దృష్టి తీయించుకోవడానికి. అంటే తీసేవాళ్ళు సపరేట్గా ఉంటారండి. వాళ్ళకి ఒక 50 రూపీస్, అంటే మీ తోచిన కాడికి అంటే దృష్టి తీశారు కదా, సో వాళ్ళకి ఇవ్వాలి. అది మీ ఇష్టం, ఇవ్వాలా లేదని మీ ఇష్టము. నేనైతే ఇచ్చాను, 100 రూపీస్ ఇచ్చానండి. 2 నిమ్మకాయలు, ఒక కుకుంబరు, టెంకాయ తీసుకున్నాను. ఇంకా మా ఫ్రెండ్ కూడా టెంకాయ, కుకుంబరు, ఒక నిమ్మకాయ తీసుకున్నారు వాళ్ళను. నేను 2 తీసుకున్నానండి. ఇంటి దగ్గర కట్ చేసి కుంకుమ పెట్టి అటుపక్క ఇటుపక్క పెడతాం గేటు దగ్గర, అమ్మవారి దగ్గర పెట్టి. సో అది ఎంత అసలు ఆ 3 తీసుకునే దానికి 80 రూపీస్ అని చెప్తున్నారు. నాకేమో తమిళ్ రాదు, కన్నడ మాట్లాడతాను, తెలుగు మాట్లాడతాను. వాళ్ళేమో కన్నడ వస్తుందా రా తెలీదు, తమిళ్లో మాట్లాడుతున్నారు. తమిళ్లో మాట్లాడితే మాకు అర్థం అవ్వాలి కదా, అర్థం అవ్వదు. కన్నడ, తెలుగు అయితే అర్థమవుతుంది. అతను కన్నడ కూడా మాట్లాడట్లేదు, తమిళ్లోనే చెప్తున్నాడు. అక్కడ వెయిట్ చేయించాడు కొద్దిసేపు, అర్థం కాక. తీసేది పక్కన పెట్టేది అట్లా వేస్తున్నాడు తను. ఇంకా తీసుకొని దృష్టి తీయించుకొని, ఇదిగో ఇక్కడ ఆమె ఉంది కదా, రెడ్ డ్రెస్ వేసుకొని మెరూన్ కలర్, ఆమె తీస్తుంది దృష్టి. చూడండి ఎలా ఉందో. అంత దృష్టి తీసి అక్కడ ఎంత ఎదురుగా వేసేస్తారండి. అంటే 8:30 వరకు ఉంటారు ఇక్కడ, తర్వాత క్లోజ్ చేసేస్తారు.